తెలంగాణ మాజీ సీఎం కె చంద్రశేఖరరావు తుంటి ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత నేడు తెలంగాణ శాసనసభకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పీకర్ ఛాంబర్లోనే కేసీఆర్ తో ప్రమాణం చేయించారు. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారి కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ 2 చోట్ల నుంచి పోటీ చేశారు. కామారెడ్డి నుంచి ఓడిపోయినప్పటికీ గజ్వేల్ నుంచి గెలిచారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన నేరుగా ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ కి గాయమైంది. తుంటికి బలమైన గాయం కావడంతో యశోద హాస్పిటల్లో తుంటి ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్ ఈ రోజు మంచి రోజు కావడంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఇక ఎన్నికల తర్వాత కేసీఆర్ తిరిగి బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభకు వచ్చారు. కేసీఆర్ ను బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. దీంతో తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా కె చంద్రశేఖర్ కొనసాగనున్నారు. ఇక కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి చెందిన పలువురు పెద్దలు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమా కొట్టడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దుబ్బాక, సంగారెడ్డి, సికింద్రాబాద్, జగిత్యాల, చేవెళ్ల ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, చింతా ప్రభాకర్, పద్మారావు, డాక్టర్ సంజయ్, కాళ యాదయ్య కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అయితే వీరిలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే వీరంతా వ్యక్తిగత కారణాలతోనే ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారా లేక ఏదైనా రాజకీయ కారణం ఉందా అనేది పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తామని కాంగ్రెస్ అధికారులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వరుసగా ముఖ్యమంత్రితో భేటీ అవుతుండటంతో గులాబీ పార్టీలో ఏం జరుగుతోందోననే చర్చ జరుగుతోంది. త్వరలోనే పలువురు ఎమ్మెల్యేలు కారు దిగి చేయి అందుకోవడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి 5 ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం కొత్త చర్చకు దారితీస్తుంది. వారు హస్తంగుటికి చేరతారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.